హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు చైతన్య. ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించింది? మొత్తానికి సెకండ్ వీక్ నామినేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో ఇవాళ ఎపిసోడ్ ఈ లాస్ట్ ఫ్యూ డేస్గా చూస్తున్న ఎపిసోడ్ అన్నీ చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ కామనర్స్ వెరీ వర్స్ట్ గేమ్ అయితే ఆడుతున్నారన్న ఫీలింగ్ అయితే నాకైతే అనిపించింది పర్సనల్గా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ కామనర్స్లో కూడా డిమాండ్ పవన్ అండ్ కళ్యాణ్ని పక్కన పెట్టేస్తే మిగతా ముగ్గురు కూడా వర్స్ట్ గేమ్ అయితే ఆడుతున్నారు. ఇద్దరైతే వాళ్ళకి తెలిసే ఆడుతున్నారు, ఒక పర్సన్ బట్టికి తెలియక ఆడుతున్నారు. బేసిక్గా ఇవాళ ఎపిసోడ్లో చూసినట్టయితే సంజన గారు కెప్టెన్ అయ్యారు. సంజన గారు కెప్టెన్ కాబట్టి వీళ్ళు మానిటర్స్గా ఉన్న వాళ్ళు కూడా కెప్టెన్ చెప్పిన మాట వినాలి అని నిన్న క్లియర్గా నాగార్జున గారు చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఆ పాయింట్ని వదిలిపెట్టేసి వీళ్ళు సంజన గారు ఏం చెప్తున్నా కూడా ఎడ్డం అంటే తెడ్డం అంటాం, ఫుడ్ మానిటర్గా నేనే ఉంటాను, మీరు ఇంకొకరు ఎవరిని పెట్టద్దు, వేరే వాళ్ళు స్టాక్ మేనేజ్ చేస్తారన్నట్లు పెడదామన్నా కూడా వీళ్ళు ఒప్పుకోకపోగా వేరే అతను చేస్తానన్నా కూడా మర్యాద మనిషి చేస్తానన్నా కూడా వీళ్ళు ఒప్పుకోవట్లేదు. ప్రతిదానికి వీళ్ళు గొడవపడిపోతున్నారు. వీళ్ళు కంటెంట్ ఇవ్వటమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నారా అంటే బిగ్ బాస్ అంటే జస్ట్ లొడ వాగేస్తే ఎవరి నోటికి ఎక్కువ బలం ఉంటే వాళ్ళే విన్నర్ అవుతారని వీళ్ళు ఫీల్ అవుతున్నారా ఏంటి అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఎందుకు అంటే ప్రతి చిన్న దాంట్లోనూ గొడవని వెతుక్కోకూడదు. అలా వెతుక్కున్నంత మాత్రాన బిగ్ బాస్లో తోపు కంటెస్టెంట్ అయిపోం మనం. ప్రతి దాంట్లోనూ కాంట్రవర్సీ వెతుక్కోవటం, ఆ ప్రియా అండ్ దమ్ము శ్రీజ వీళ్ళిద్దరు ఎస్పెషల్లీ ప్రతి దాంట్లోనూ ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంత క్లియర్గా నాగార్జున సార్ చెప్పిన తర్వాత కూడా ఇక్కడ పవన్ అంటాడు, డిమాండ్ పవన్ వన్స్ కెప్టెన్ చెప్తే మానిటర్స్ కూడా వినాల్సిందే, అందులో ఇంకా నో డౌట్. కానీ వీళ్ళిద్దరి మటుకి అది వినకుండా సంజన గారితో గొడవ పడుతూ ఉంటారు. సంజన గారు చెప్పేదానికి వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. అదే పంచాయతీ సాగదీసి పోనీ వీళ్ళే హ్యాండిల్ చేయాలన్నా కూడా వీళ్ళకి యూనిటీ ఉండదు. మళ్ళీ వీళ్ళకి యూనిటీ లేకపోవడానికి దానికి కూడా కారణం ఇంకొకరిని అంటారు. వీళ్ళు ఎంత వర్స్ట్ ఉన్నారంటే కామనర్స్లో ఎస్పెషల్లీ ఈ ముగ్గురు మర్యాద మనీష్, ఈ దమ్ము శ్రీజ, ప్రియా, వీళ్ళ ముగ్గురు అయితే వర్స్ట్ ప్లేయర్స్. అసలు వాళ్ళు బిగ్ బాస్ హౌస్ వాళ్ళకి సెట్ అవ్వదు. జనాలు గగ్గోలు పెట్టేస్తున్నారు ఈ ప్రియాని దమ్ము శ్రీజాని వాళ్ళ కంటెంట్ని చూడలేక. నాకైతే చిరాకు వచ్చేస్తుంది. అండ్ ఈ మర్యాద మనీష్ అన్నీ ఊహించుకొని పెట్టాడు పాయింట్లన్నీ. ఆయన మనసులో ఊహించుకుంటుంటాడు. ఇప్పుడు మనం బై మిస్టేక్ ఒక చిన్న పని చేస్తే మనం స్విచ్ ఆఫ్ చేసాం, ఫ్యాన్ ఆగిపోయింది, మళ్ళీ స్విచ్ ఆన్ చేసాం, ఫ్యాన్ తిరిగింది, ఈ లోపల కరెంటు పోయి వచ్చింది అనుకోండి. కరెంటు పోవాలనే మన స్విచ్ ఫ్యాన్ ఆపి వేసామన్న డైలాగ్ చెప్తారు సార్. నువ్వెందుకు ఫ్యాన్ టచ్ చేసావు? నువ్వు ఫ్యాన్ టచ్ చేయబోబట్టే కరెంటు పోయింది. నువ్వు మళ్ళీ ఫ్యాన్ వేసావు, మళ్ళీ కరెంట్ వచ్చింది. నువ్వు కరెంటు పోవాలన్న ఉద్దేశంతోనే ఫ్యాన్ ఆపి వేస్తున్నావు అని చెప్పి ఈయన ఊహించుకుంటాడు అనమాట. ఈయన ఇమాజినేషన్ హాలోజినేషన్లో ఉన్నాడు. 6th స్టేజ్ ఆఫ్ హాలోజినేషన్లో ఉన్నాడు మనీష్. ఆయన ఏమన్నా మూలకెళ్ళి కూర్చొని ఏడుస్తున్నావు అని చెప్పి శ్రీజ అంటది. శ్రీజ అని ఏం అనలేడు, శ్రీజ మీద పాయింట్లు పెట్టలేడు. శ్రీజ వాళ్ళ టీంలో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపించే దమ్ము ధైర్యం లేదు. ఈయన దమ్ము ధైర్యం గురించి ఈయన మాట్లాడుతున్నాడు నామినేషన్స్లో. ఈయన దమ్ము ధైర్యం గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం చేత కాదు, వాళ్ళు చేసే తప్పుల్ని పాయింట్అవుట్ చేయడం చేత కాదు, సేఫ్ గేమ్ ఆడుకుంటూ అక్కడే కూర్చున్నాడు అని చెప్పి ఎదుటి వాళ్ళు అనాల్సింది మానేసి ఈయన వచ్చేసి ఏడుస్తా గలీజు అది ఇది అని చెప్పి వాళ్ళని అన్ని తిట్టాడు. వాళ్ళని నామినేట్ చేయడం చేత కాలేదు. మళ్ళీ ఫైనల్గా వీళ్ళ మధ్య యూనిటీని చెడగొడటానికి భరణి గారు రావాలా? మీరు కొట్టుకు చచ్చిపోతున్నారు. భరణి గారు వచ్చి చేసేంత ఛాన్స్ మీరు ఎక్కడిస్తున్నారు? అసలు నిజంగా భరణి గారు వీళ్ళ మధ్య పుల్లలు పెడదాం అనుకున్నా అంత స్కోప్ మీరు ఎక్కడిస్తున్నారు? అసలు మీ మధ్య మీరే కొట్టుకు చచ్చిపోతున్నారు. వాళ్ళిద్దరూ కంటెంట్ క్రియేటర్స్. వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో అందరిని తిడతా ఉంటే కంటెంట్ వచ్చేస్తుందని అన్న ఫీలింగ్లో వాళ్ళు వచ్చున్నారు. నువ్వేమన్నా నువ్వు పెద్ద మేధావు అన్న ఫీలింగ్లో నువ్వు వచ్చున్నావు. మీ ముగ్గురు కలిసి పెంట చేస్తున్నారు బిగ్ బాస్ని.
ఇవాళ మొత్తం కంటెంట్ ఈ వేస్ట్ ఫెలోస్దే. మాయదార సంత అంటారు చూడు, అట్లా ఉంది బిగ్ బాస్ హౌస్. ఈ కామనర్స్, ఎస్పెషల్లీ ఈ ముగ్గురు, ఒకళ్ళేమన్నా ఊహా ప్రపంచం, మిగతా ఇద్దరేమన్నా గలీజ్ ప్రపంచం. అట్లా ఉంది. మరీ వర్స్ట్. ప్రతి చిన్న దాంట్లోనూ గొడవే. అస్సలు వీళ్ళ గేమ్ చూపించినంతసేపు చిరాగ్గానే ఉంది. సంజన గారితో ఈ డిస్కషను. పోనీ సంజన గారు ఏమన్నా తిన్నగా ఉన్నారా? ఆవిడేం చేశారు? నేను చెప్తే వినరా, నా మాట వినరా అని ఆవిడ తీసుకెళ్ళి ఆరెంజెస్ తీసుకెళ్ళి దాచిపెట్టేశారు. ఎప్పుడు ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో చేశారు ఆవిడ. పోతే ఇప్పుడు దానికి రెస్పాన్సిబుల్ ప్రియా అవుతుంది. అయితే ప్రియా వచ్చి ఏం మాట్లాడుతుంది, ఇందాక చూశాను అట్లా నేను బాత్కి వెళ్ళి వచ్చినప్పటికీ లేవు అని చెప్పి మాట్లాడుతుంది. కళ్ళు కనిపించట్లేదా అని అందరిని అంటుంది. అస్సలు ఈ పాయింట్ మీద ఈ అమ్మాయిని నామినేట్ చేయాలి. కళ్ళు కనిపించట్లేదా అని అందరిని ఎలా అంటావు నువ్వు? నీ కళ్ళు దొబ్బినాయా మరి? నువ్వు కూడా ఉన్నావుగా మరి ఉదయం నుంచి. నువ్వు చూశాను అంటున్నావు మళ్ళీ పైగా. లేకుండానే ఈవిడ చూసింది. ఆవిడెప్పుడో ఉదయం ఎప్పుడో దాచిపెడితే ఈవిడ లేకుండానే చూసింది. ఈవిడికి కళ్ళు కనిపించట్లా, అక్కడ లేకపోయినా ఉన్నాయని అనుకుంది. కళ్ళు కనిపించట్లేదని అందరిని అని ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలా పెట్టారని ఓ తెగ గింజుకుంటుంది తను. పాపం అక్కడ తనుజ అక్కడ నుంచొని ఉంది. ఆవిడ అసలు టచ్ కూడా చేయలేదు. ఆవిడకి ఎటువంటి సంబంధం లేదు. ఆవిడని అనుమానించడం, ఆవిడని అనడం, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కళ్ళు కనిపించట్లేదా అని అనడం, ఎవరు చూడలేదా అని ఓ పదే నేను రెస్పాన్సిబుల్, నిన్ను ట్రిగ్గర్ చేయడానికే చేశానని నువ్వు అంటున్నావు. మరి నువ్వు ఎందుకు ట్రిగ్గర్ అవుతున్నావు? నిన్న ఓవర్ యాక్షన్ చేసావని నీకే అర్థమైంది కదా. ఇప్పుడు నేను నిన్న ఓవర్ యాక్షన్ చేశాను అందుకని ఇది చేశానని నీకే అర్థమైంది కదా. అర్థమైనప్పుడు నువ్వు వెళ్ళి పట్టుకోవాలి. దీనికి మళ్ళీ మర్యాద మనీషి వచ్చి మధ్యలో వెతుకుతుంటే ఇక్కడ భరణి గారు వచ్చి మనల్ని ట్రిగ్గర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, అది ఇదని. ఈయన ఊహా ప్రపంచం, ఈయన అన్ని గాల్లో ఊహించుకుంటూ ఉంటాడు. ఆయన వచ్చంట అక్కడున్న ప్లేట్ ఎవరిది కడగకుండా అక్కడ ఎందుకు పెట్టారు అని చెప్పి అన్నాడంట. అది వీళ్ళని వీళ్ళకి గొడవలు పెట్టడానికి ఆ మాట అన్నాడంట. ఆయన మాట అన్నాడు అనుకో, మీరు గొడవ పడిపోతారని ఎలా అనుకుంటాడు ఆయన? ఎందుకు గొడవ పడిపోతారు మీరు? ఏదో వాళ్ళని ట్రిగ్గర్ చేయడానికి, వాళ్ళని రెచ్చగొట్టడానికి ఈయన ఏదో మాట్లాడారని చెప్పి ఈయన అపోహల్లో బతికేస్తున్నాడు మనీష్. నెక్స్ట్ వచ్చేటప్పటికి కళ్ళు కనిపించట్లేదా అంత మాట్లాడారు. ఇది చాలా పెద్ద మాటే అనేసి నేను అలా కాదు ఇలా అన్నాను అని చెప్పి కవరప్ చేసింది ప్రియా. ఇంకా దమ్ము శ్రీజ అయితే అసలు ఆవిడ ప్రియా ఏం మాట్లాడితే వెంటనే ఆవిడ కూడా దూరిపోతుంది ప్రతి దాంట్లోకి. అయ్యో పాయింట్లు ఆవిడకి పడిపోతే నాకు కూడా పడాలి పాయింట్లని. ఇక్కడ మనీష్ పని చేస్తానన్నా మనీష్ పని చేయడం ఇవి ఒప్పుకోవట్లే. ఎందుకు? మనీష్ పని చేస్తే మనీష్కి మళ్ళీ పాజిటివ్ అయిపోద్దని. అంటే వీళ్ళు ఇలా బిహేవ్ చేయడం వల్ల వీళ్ళకి పాజిటివ్ అవుతుందని వీళ్ళు ఊహించుకుంటున్నారా ఏంటి అనేది నాకైతే అర్థం కాలే. అసలు వీళ్ళు దేని దగ్గర ఎలా బిహేవ్ చేయాలో కూడా మినిమం బిహేవియరల్ సెన్స్ కూడా వీళ్ళకి లేదు. తనూజ ఎంత నీట్గా చెప్పింది, మేము మీకులానే వచ్చాము, మీరు అలా మాట్లాడటం కళ్ళు కనిపించట్లేదు, అలా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పి తనూజ మటుకు చాలా పర్ఫెక్ట్గా నీట్గా చెప్పింది. అండ్ నెక్స్ట్ ఇమానియల్ గారు కామెడీ బాగుంది. తర్వాత సంజన గారు వెళ్ళి వర్క్ నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను, ఇట్లా కాదు ఒక్కొక్కరికి వర్క్ ఎక్కువైపోతుందని చెప్పి వర్క్ నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను అంటే దానికి కూడా మళ్ళీ అక్కడ కూడా వీళ్ళు సెటైర్లు. ఫైనల్లీ నామినేషన్స్కి వచ్చినట్లయితే నామినేషన్స్లో ఫస్ట్ తనుజ గారు వచ్చారు. తనుజ గారు వచ్చి ఈ పక్కన హరీష్ గారి పంచాయతీ. నాగార్జున గారు ఏదైతే చెప్పారో అది ఈయనకి ఇంకా ఇప్పటికి కూడా అర్థం కాలేదు. ఆయన మంచిగా చెప్పానని చెప్పినా కూడా ఆయన ఇంకా ఫీల్ అవుతూనే ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే సంజన గారు చేసిన దానికి బాగా హర్ట్ అయ్యాడు. యాక్చువల్లీ సంజన గారు 100% రాంగ్. ఇక్కడ హరీష్ గారు చేసిన పెద్ద మిస్టేక్ అయితే అక్కడ ఏమీ లేదు. నిజానికి హరీష్ గారు మిస్టేక్ ఎట్లా ఉంటుందండి, ఇప్పుడు ఇమాన్యుయల్ అనే పర్సన్ నువ్వు లేడీస్తోనే ఆడతావు అని అన్నాడు కాబట్టి, లేడీస్తోనే గొడవ పడతావు అని అన్నాడు కాబట్టి, ఇదిగో నేను మీ ఇద్దరితో కూడా గొడవ పడ్డాను కదా, మరి మీరు ముగ్గురు లేడీసా అని అన్నాడు. అది తప్పేంటి? అక్కడ ఇమాన్యుయల్ అన్నబట్టి ఆ మాట అన్నాడు తప్ప కావాలని వీళ్ళిద్దరిని లేడీస్ అని అయితే అనలేదు కదా. సో యాక్షన్కి రియాక్షన్ ఉంది తప్ప అదేం తప్పు కాదు. దానికి నాగార్జున గారు ఏదో
చేయాలని ట్రై చేశారు, అదంతా అయింది. అదే పెయిన్లో ఇంకా ఉన్నారు, ఆయన్ని సరిగ్గా చూసుకోమని ఇక్కడ రాము గారికి చెప్తారు. ఇదంతా చూస్తుంటే బిగ్ బాస్ హౌస్లో అండ్ ఇంకోటి ఏంటంటే భరణి గారికి డిఫెండ్ చేసుకునే క్యాపబిలిటీ లేదనే ఫీలింగ్ నాకు వచ్చింది లైవ్ చూసినప్పుడు. భరణి గారు ఈ మర్యాద మనీష్ని డిఫెండ్ చేసుకోవడం కానీ, పవన్ డిఫెండ్ చేసుకోవడం కానీ, ఆయన నామినేట్ చేస్తా ఆయన డిఫెండ్ చేసుకుంటున్నాడు. ఆయన నామినేట్ చేస్తున్నప్పుడు అవతల కదా డిఫెండ్ చేసుకోవాలి. ఆ ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ అనేవి ఆయన అంత గట్టిగా లేవు, మెత్తగా సాఫ్ట్గా అలా మాట్లాడుతున్నారు ఆయన. అట్లా మాట్లాడితే వర్కౌట్ అవ్వదు ఇలాంటి వాళ్ళతో ఎస్పెషల్లీ. అది ఇంకా నెక్స్ట్ ఈ కాన్వర్జేషన్ తనుజాకి అండ్ హరీష్కి అయింది కాన్వర్జేషన్. ఫైనల్లీ మీరు యాక్షన్ చేశారు, దానికి నేను రియాక్షన్ ఇచ్చాను, అంతేగాని అది నా బిహేవియర్ అయితే నేను మార్చుకోవాలి, కానీ నాది రియాక్షన్ బిహేవియర్ కాదా, బిహేవియర్ పరంగా మీరే తప్పు చేశారు, మీరే మార్చుకోవాలని చెప్పి ఈయన ఫైనల్గా అది ఆ నామినేషన్ అయిపోయింది. సెకండ్ నామినేషను ఫ్లోరా షైని. ఈవిడ గురించి కూడా చెప్పాలి. ఈవిడ క్లీనింగ్ కోసమే హౌస్కి వచ్చామా అన్నట్టుగా ఉత్తమ పనిమంతురాల్లాగా అనిపించుకోవడానికి ఏమన్నా అవార్డు కోసం ట్రై చేస్తుందో నాకు అర్థం కదా. ప్రతిదీ తీసుకెళ్ళి ఆవిడకి అడ్డు వస్తే డస్ట్బిన్లో పడేస్తానంటుంది. పక్కన పెట్టచ్చు కదా, డస్ట్బిన్లో పడేయటం ఎందుకు అని రీతు చౌదరి చెప్పింది. పాపం ఉన్న వాళ్ళల్లో కొంచెం సెన్సిబుల్గా అనిపిస్తుంది భరణి గారు, రీతు చౌదరి. నాకైతే ఇమాన్యుయల్ కూడా ఓకే గుడ్, మిగతా వాళ్ళు సోసోగా ఉన్నారు. బట్ ఇక్కడ రీతు చౌదరి క్లియర్గా చెప్తుంది ఎందుకు పడేయటం, పక్కన పెట్టచ్చు కదా అని. తనుజ గారు కూడా అదే మాట చెప్తారు. కానీ నేను పడేస్తా ఇది నా డ్యూటీ కాదు అని చెప్పి ఈవిడ. ఫ్లోరా షైనీని కూడా నామినేట్ చేశారు. మీరు ఫ్రీ బర్డ్ అంటేనే అంత ఫీల్ అయిపోయిన వాళ్ళు, మీరు షాంపూలో కండిషనర్ కలపటం, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయటం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అనే పాయింట్ క్లియర్గా అడిగింది. కరెక్ట్ పాయింట్, ఆన్సర్ లేదు అక్కడ ఆన్సర్ లేక ఏది పడితే అది ఆవిడ చెప్పడానికి ట్రై చేస్తుంది. వీళ్ళే నాకు సపోర్ట్ చేశారు, మీరు నాకు సపోర్ట్ చేయలేదని. సపోర్ట్ ఎవరు చేశారు ఎవరు చేయలేదు కాదు, మనం చేసిన తప్పు ఉన్నప్పుడు అది ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకోవాలి. సో ఫైనల్గా నేను ఇది ఇంక మళ్ళీ నేను రిపీట్ చేయను, నేను వాళ్ళ పార్టీ నేను మీ పార్టీ కాదన్నట్టుగా ఒక మెసేజ్ అయితే కన్వే చేయడానికి ట్రై చేశారు ఫ్లోరా షైనీ గారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది తనుజాది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మర్యాద మనీష్ వచ్చారు. మర్యాద మనీష్ హాలోజినేషన్ స్టేజ్ 6లో ఉన్నారు. 6లో ఉండి వైల్డ్ యానిమల్స్ని పెంచుకుంటాం, పెట్స్ని పెంచుకుంటాం, మీరు పాము అని చెప్పి భరణి గారిని అన్నారు. భరణి గారు అంటే పాము అంట, వీళ్ళని బ్రేక్ చేయడానికి కష్టపడిపోతున్నారంట, చాలా కుట్రలు వేస్తారంట, అందరిని విడగొడతానికి ట్రై చేస్తున్నాడంట ఆయన. నాకైతే అలాంటి ఫుటేజ్ కనపడలేదు ఇప్పటికి వచ్చి. ఆయన పద్ధతిగానే మాట్లాడుతున్నాడు, మామూలుగానే ఉంటున్నాడు. కాకపోతే ఆయన చేసిన మిస్టేక్ ఏదైనా ఉందంటే డెసిషన్ మేకింగ్లో కొంచెం తడబడుతున్నాడు. చెప్పాలా వద్దా, చెయ్యాలా వద్దా అనే దానిలో తడబడుతున్నాడు. అండ్ ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ తక్కువ ఉన్నాయి అన్న ఫీలింగ్. అది తప్ప ఆయన బ్యాడ్ బిహేవియరే కాదు, ఆయన అలాంటి పనులు చేశానని నాకైతే ఎక్కడ అనిపించలేదు. ఈయన అన్నీ ఊహించుకోవడం అనమాట. ఆ గుడ్డు గురించి కూడా ఆయన చెప్పలేదు, అంతేగాని ఆయన కావాలని వీళ్ళేదో డైవర్ట్ చేయాలని ఆయన చేసింది అయితే ఇక్కడ ఏమీ లేదు. ఆయన చెప్పాలా వద్దని సందిగ్ధంలో ఉన్నాడు, అది మాత్రం వాస్తవం. ఆయన చెప్పకుండా ఉండటం తప్పే, 100% రాంగ్. చెప్పకపోగా పెద్దగా అరిచాడు కదా, అదంతా చేయాల్సిన అవసరం లేదు. అది ఆయన కన్ఫ్యూజన్లో చేసిందే తప్ప వీళ్ళని ఏదో విడగొట్టేయాలనో లేకపోతే వీళ్ళని టాపిక్ ఏదో డైవర్ట్ చేసేయాలి, ఎగ్ నుంచి కాఫీ కానీ టీ కానీ అన్నట్టుగా చేశాడని చెప్పి ఇక్కడ మనీష్ అంటున్నాడు. కానీ మనీష్ చెప్పే మాటల్లో వాస్తవం అయితే కనిపించలేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఖచ్చితంగా ఇది ఒక చెత్త నామినేషన్ మర్యాద మనీష్ని చేసింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి రీతు చౌదరిని చేశాడు. ప్రియాని చేయొచ్చుగా, నిన్న అంత మాట అంది, దమ్ము శ్రీజాన్ చేయొచ్చుగా. అదే మరి దాన్నే అంటారు సేఫ్ గేమ్, గ్రూప్ గేమ్ అని. అది ఇందాక వచ్చి బయటకు వచ్చేసి నేను ఇంకెళ్ళను, నేను ఇక్కడే పడుకుంటా, నేను మీ రూమ్లోనే ప్లేస్ ఉంటే చూడండి, ఇంత మాట్లాడావు. నీ వల్ల గేమ్ ఓడిపోయినా కూడా ఇమాన్యుయల్ వచ్చి నీ కన్సర్న్ చూపించాడు. ఇమాన్యుయల్ ఒక మెట్టు ఎక్కాడు. ఇమాన్యుయల్ తెలివిగల్లోడు కాదండి, కానీ మంచి మనిషి. అదైతే అనిపించింది నాకు. తెలివిగల్లోడు కాదు, మంచి మనిషి, చక్కగా ఎంటర్టైన్ చేస్తున్నాడు, అందరితో మంచిగా ఉంటున్నాడు. ఏదైనా అయినప్పటికీ ఆ టైంలో మాట్లాడుతున్నాడు తప్ప ఆ తర్వాత వచ్చి కలిసిపోతున్నాడు, అంత మంచిగా ఉంటున్నాడు. ఇమాన్యుయల్ మటుకి గుడ్గా అనిపించాడు.
ఓవరాల్గా ఇప్పటి వరకు చూసినంతవరకు ఇదే కంటిన్యూ చేసుకుంటే ఖచ్చితంగా ఇమాన్యుయల్ బెటర్ పర్సన్ అని ప్రూవ్ చేసుకుంటాడు బిగ్ బాస్ హౌస్లో. అది సో ఇక్కడ రీతు చౌదరిని చేసి రీతు చౌదరి అంట ఏం లేదు, ఈయన సంచాలకుగా తప్పు చేసినప్పుడు క్వశ్చన్ చేసిన వాళ్ళని మైండ్లో పెట్టుకున్నాడు. మైండ్లో పెట్టుకొని ఈయన్ని చపాతీ విషయంలో పాయింట్అవుట్ చేశాడు. ఎవరు? భరణి గారు. చపాతీ ఎవరు ఇక్కడ పడేశారు, మాకు ఇస్తే మేమైనా తిందాం కదా అని అడిగారు. అది మనసులో పెట్టుకొని కావాలని సంచాలకుగా ఉన్నప్పుడు భరణి గారు ఓడిపోయేలాగా చేశారు. భరణి గారు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఓడిపోయేలాగా చేశాడు. ఇదంతా ప్లాన్ ప్రకారం చేసిందే. కానీ నాగార్జున గారికి ఏం చెప్పారు, ఈయన బై మిస్టేక్ అయిపోయిందని చెప్పాడు. అదే విషయం వీళ్ళకి చెప్పాడా? వీళ్ళకి చెప్పలేదు. అది సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇక్కడ భరణి గారి మీద ఫుల్ గ్రెడ్జి పెట్టేసుకొని ఉన్నాడు మనీష్ అనేది క్లియర్గా తెలుస్తుంది. అండ్ అందులో భాగంగానే అక్కడ సంచాలకుగాను కావాలనే మిస్టేక్ చేశాడు. ఇక్కడ వచ్చేటప్పటికి నామినేట్ చేస్తున్నాడు. అండ్ రీతు చౌదరిని టార్గెట్ చేస్తూ రీతు చౌదరిని కూడా నామినేట్ చేసి నువ్వు అది క్లీన్ చేయు, ఇది క్లీన్ చేయు ఏదో చెప్పాడు. అందులో ఒక్కడు కూడా నిజం లేదు. ఆ మాట్లాడితే నువ్వు కరెక్ట్గా చెప్పు అని చెప్పి డెమాన్ పవన్ అడుగుతారు. డెమాన్ పవన్ అని రీతు చౌదరి సైడే చెప్తున్నాడు. అమ్మాయి పర్ఫెక్ట్గా వస్తుంది, అన్ని వర్క్లు చేస్తుంది అని చెప్పి క్లియర్గా చెప్తున్నాడు. వర్క్ చేయడానికి వస్తుందని. పర్మిషన్ అడిగి రావట్లేదు నువ్వు లోపలికి అనే పాయింట్ చెప్తున్నాడు. పర్మిషన్ అడిగి వస్తున్నాను తను అంటుంది. ఇవన్నీ పెద్ద పాయింట్స్ అయితే కాదు నా దృష్టిలో. పర్మిషన్ అడిగి వస్తున్నాడు, అడిగి రావట్లేదు, ఇవన్నీ పెద్ద పాయింట్సే కాదు. 1-2 సార్లు పర్మిషన్ లేకపోయి వచ్చినా కూడా పెద్ద ప్రాబ్లం, అది కొంపలు మునిగిపోయేంత ప్రాబ్లం కాదు. మరి నువ్వు ఎవరు పర్మిషన్ తీసుకొని వచ్చి టెనెంట్స్ ఫుడ్ తిన్నావు? నాకన్నా ఎక్కువ నువ్వే ఉంటున్నావు అంటే మరి నువ్వు వాళ్ళతో పడలేక నువ్వు బయట ఉంటున్నావు. నిన్ను తన్ని తరిమేశారు వాళ్ళు. దానికి ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఎవరు ఉండొద్దన్నారు? నువ్వు బయట ఉంటున్నప్పుడు అమ్మాయి లోపల ఉంటే తప్పేంటి? ఇక్కడ మర్యాద అనేసి వేస్ట్ నామినేషన్స్ రెండు కూడా. ఎందుకో సెన్స్లెస్ నామినేషన్స్ అనమాట. ఇంకోటి రాము గారు పర్ఫెక్ట్ పాయింట్స్, రాము గారు కూడా బెటర్ అనిపించారు. పర్ఫెక్ట్ పాయింట్స్ దింపేశాడు, బుల్లెట్ పాయింట్స్. అస్సలు టెనెంట్ అయినా ఓనర్ అయినా టెనెంట్ మాత్రమే పని చేయాలని రూల్ ఏమైనా ఉందా? టెనెంట్ చేసే పనులు చేస్తారు. అందులో తప్పులు బట్టి అయ్యి నామినేషన్ పాయింట్లు ఎప్పటికీ అవ్వవు. అయ్యి నామినేషన్ పాయింట్లు అయితే దాన్నే అంటారు. వీళ్ళకి బిగ్ బాస్ హౌస్లో వీళ్ళ మెంటల్ స్టేట్ ఎలా ఉంది, వీళ్ళు ఎలాగా డీల్ చేస్తారు వీళ్ళకన్నా కింద వాళ్ళని అనేది చూపించడానికి ఇచ్చే టాస్క్లు అవి. అది మీరు మీకు హెల్ప్ చేసేవాళ్ళు, మీకు సర్వ్ చేసే వాళ్ళతో మీరు ఎలా బిహేవ్ చేస్తారనేది మన పర్సనాలిటీని చూపించే టాస్క్లు అవి. అందులో ఖచ్చితంగా అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఆల్ టెనెంట్స్ అందరూ ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యారు. ఆ పాయింట్స్ తీసుకొచ్చి దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ నామినేషన్ చేయడం అనేది 100% రాంగ్. ఏదైనా ఉంటే వాళ్ళ బిహేవియర్లో, వాళ్ళ యాటిట్యూడ్లో కానీ, లేదంటే వాళ్ళు మాట్లాడే మాటల్లో తప్పులు ఉంటే కానీ అలాంటివి పాయింట్అవుట్ చేయాలి. కానీ గిన్నె సరిగా గడగలేదు, మరక ఇక్కడ ఉంది కాబట్టి నామినేట్ చేస్తున్నా, బంగాళదుంప కర్రీ చేస్తే మేము బంగాళదుంప ఫ్రై అడిగితే మీరు కుర్మా చేశారు, ఇలాంటి వాటికి నామినేట్ చేస్తే దేకను కూడా దేకరు ఆడియన్స్ రేపు ఓటింగ్ అప్పుడు. అది దమ్ము శ్రీజ, ప్రియా గారిని వీళ్ళిద్దరిని అంత తొందరగా పంపిస్తే మనం అంత సేఫ్ అండి. నరకం చూపించేస్తున్నాను, మామూలుగా లేదు వెళ్తా. మీకు కూడా ఇలానే అనిపిస్తే కామెంట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.